మన మధ్యలో ఉన్న బాబురావు గారు మనకు కొద్ది సమయం వాక్య సందేశాన్ని అందిస్తారు. వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తారు. ఒక ప్రత్యేకమైన పాట కూడా పాడతారు. దేవుని స్తోత్రం. పాట నా ప్రార్థన ప్రవహించు జలమై పారాలి యేసయ్య పాద చెంతకు. నా ప్రార్థన ప్రవహించు జలమై పారాలి యేసయ్య పాద చెంతకు. ఈ పాటగా నా ప్రార్థన, ఈ పాటగా నా ప్రార్థన చేరాలి యేసు నీ సన్నిధిలో, చేరాలి యేసు నీ సన్నిధిలో. నా ప్రార్థన ప్రవహించు జలమై పారాలి యేసయ్య పాద చెంతకు. పులిసిన పిండి అది కొంచెమైనను ముద్దంతటిని పులియ చేయును. పులిసిన పిండి అది కొంచెమైనను ముద్దంతటిని పులియ చేయును. నాలో పులిపిండను పాపశేషమును, నాలో పులిపిండను పాపశేషమును తీసివేసి క్రొత్త ముద్దగా చేయును. నా ప్రార్థన ప్రవహించు జలమై పారాలి యేసయ్య పాద చెంతకు. దెబోరావలెను స్తుతిగానము చేసి దావీదును పోలి స్తోత్ర గీతము పాడి. దెబోరావలెను స్తుతిగానము చేసి దావీదును పోలి స్తోత్ర గీతము పాడి. బ్రతుకంత నిన్నే మహిమ పరతును, బ్రతుకంత నిన్నే మహిమ పరతును. మేలుతో నన్ను తృప్తిపరచును. నా ప్రార్థన ప్రవహించు జలమై పారాలి యేసయ్య పాద చెంతకు. తగినంత ఆహారము దయచేయుము, కలిమిలేమునను నిలువరించుము. తగినంత ఆహారము దయచేయుము, కలిమిలేమునను నిలువరించుము. ఎక్కువైన నిన్నే లెక్క చేయనేమో, ఎక్కువైన నిన్నే లెక్క చేయనేమో. వీణనై కౌగిలి భూషించునేమో. నా ప్రార్థన ప్రవహించు జలమై పారాలి యేసయ్య పాద చెంతకు.
చిన్న ప్రార్థన చేసుకుని షార్ట్ మెసేజ్. పరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, మా యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆయన ఈ సాయంత్రం ఈ పరిశుద్ధ స్థలంలో చేరి ప్రభువా నీ ఘననామమును ధ్యానించేదానికి, నిన్ను ఆరాధించేదానికి ప్రభువా ప్రవేశించి ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నా తండ్రి. ఇప్పటి వరకు జరిగించినటువంటి ఆరాధన క్రమమును బట్టి వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. పాటల ద్వారా మరి పసిబిడ్డల ప్రభువా వారి యొక్క అమృత మరి గాత్రాలతో ప్రభువా మహోన్నతంగా నిన్ను కీర్తించి మహిమపరిచిన పద్ధతిని బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి, వందనాలు. మరి అలాగే ప్రభువా సమయంలో మరి కొద్దిపాటి మెసేజ్గా ప్రభువా మరి ధ్యానించేదానికి నిలువబడిన నన్ను మరి దీవించి ఆశీర్వదించి నీవే మాట్లాడి మహిమ పొందమని, వినివారు ఆత్మీయ మేలును పొందుకునే దానికి సహాయం చేయమని కొద్ది మనం వేసే దిగునామని పెట్టుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా మనం చదువుకుంటాం. మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను, అయినను వినేమగల వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును, వినేమగల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. అదే మాదిరిగా ఇదే కాన్సెప్ట్తో మరి యాజిటీజ్గా 66వ అధ్యాయంలో కూడా మళ్ళీ రిపీట్ చేసినటువంటిదిగా మనం అర్థం చేసుకోవచ్చు. 66 వచనంలో ఎవడు దీనుడై, అంటే మధ్య నుండి చదవచ్చు వచనం, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానిని నేను దృష్టించుచున్నాను అనేటువంటిది మనం ఇక్కడ చదివి అర్థం చేసుకుంటే యేసు ప్రభు వారు మరి ఆయన యొక్క ఉద్దేశాన్ని మనకు అద్భుత రీతిగా నిస్సంకోచంగా మరి తెలియజేస్తున్నటువంటి పద్ధతి మనం అర్థం చేసుకుని, ఎవరి దగ్గర నివసిస్తాడో, ఎవరిని దృష్టించుతాడో, ఎవరి పట్ల దృష్టి ఉంచుతాడో, ఎవరిని ప్రేమిస్తాడో, ఎవరిని ఇష్టపడతాడో, ఎవరిని లక్ష్యం ఉంచుతాడో ఎవరి మీద అనేటువంటిది మరి బ్లంట్గా ఆయన మనకి చెప్పినటువంటిదిగా మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండును వానిని నేను దృష్టించుచున్నా. దీనత్వము అనేటువంటిది, వినయము అనేటువంటిది, నలిగిన తత్వం అనేటువంటిది మరి మరి మానవాళికి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణంగా, ఎంతో అది దీవెనకరమైనటువంటి లక్షణంగా, దేవుడు వారిని ఇష్టపడేటువంటి మరి లక్షణంగా, వారి యొక్క నివసించేదానికి ఇష్టపడేటువంటి లక్షణంగా, వారి పట్ల వారిని లక్ష్యం ఉంచుతాడు, వారిని దృష్టించుతాడు, వారిని పట్టించుకుంటాడు. మరి ఆ విధంగా దేవుడు బాధ్యత తీసుకునేటువంటి లక్షణంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మరి అద్భుతమైనటువంటి మరి వచనము, ఈ యొక్క వచనంలో మరి 4 సంగతులు ఉన్నప్పటికీ ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండును అనేటువంటి 4 మరి పదాలు కూడా 4 మెసేజ్గా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ దీనత్వము, నలిగిన తత్వం గురించి మాత్రం షార్ట్ మెసేజ్గా కంప్లీట్ చేస్తాను. మరి ఈ విషయం గురించి యేసు ప్రభు వారు చక్కని ఉపమానం చెబుతాడు మనకి. ఎక్కడంటే లూకా సువార్త 18వ అధ్యాయము 9-14 వరకు చదివితే, లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుండి 14 వరకు చదివితే, తామే నీతిమంతులమని తమను నమ్ముకొని తమ గురించి మాత్రమే గొప్పగా చెప్పుకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. మరి 10వ వచనము, ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుష్యులు దేవాలయంలోకి వెళ్ళి వారిని ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి. ఆ పరిసయుడు నిలువబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను,
విచారణైనా ఇతర మనుషుల వలనైనాను ఈ సౌకర్యం వలనైనాను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుకుంటాను. మరి సౌకర్య ప్రార్థన 11వ వచనంలో, అయితే సౌకర్య దూరంగా నిలుచుండి ఆకాశం కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభువారు మరి చక్కని ఉపమానం, అంటే తమను తాము హెచ్చించుకునేటువంటి మనుషులకు ఈ యొక్క ఉపమానం చెప్పి హెచ్చించుకున్నటువంటిది ఇది మరి సమాజానికి ఇచ్చినటువంటి గొప్ప సూక్తి. మరి హెచ్చించుకుని వారు తగ్గించుకుని వారు మరి వాళ్ళు తగ్గించుకుని వారు హెచ్చించబడినటువంటి గొప్ప సూక్తిని సమాజానికి, ప్రపంచానికి దేవుడు అందించినటువంటి సందర్భం ఇది. ఇక్కడ ఇదే సందర్భం. ఈ సందర్భంలోనే చెప్పినటువంటి ఈ ఉపమానం మరి అద్భుతంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం కర్రీ వండేటప్పుడు ఎవరైనా కూడా కరివేపాకు లేకుండా కూర వండరు కదా. మరి అయితే ఈ యొక్క స్టోరీని చెప్పుకునేటప్పుడు ఈ సుంకరిని గురించి, సుంకరి ప్రార్థన గురించి ఎత్తుపట్టుకుని చెప్పుకుంటాం. రొమ్మ కొట్టుకుని పైకి చూడటానికి కూడా ధైర్యం చాలా ఈ విధంగా ప్రార్థన, అందుకని మార్పులు వచ్చినాయి అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని ఇతని గురించి చెప్పి ఇతను మాత్రం పూర్తిగా మరి పక్కన పెట్టాడు. అది తినబోయేటప్పుడు మొట్టమొదటి తీసేసేది కరివేపాకునే. అలాగనే ఈ పరిసైడ్ గురించి మినిమం ధ్యానం చేయాలి. కానీ ఇతను కూడా ధ్యానం చేయాల్సినటువంటి ఆవశ్యకత విధిగా ఉందనేటువంటిది నేను నమ్ముతా ఉన్నాను. చూడండి, ఆ ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం, వారిని ఒకడు పరిసయుడు, ఒకడు సౌకర్యం. పరిసయుడు నిలబడి, దేవా, మరి అతని ప్రార్థన మనం పరిశీలన చేద్దాం. నేను చోరులను, అంటే నేను దొంగను కాదు. ఏమంటే నేను దొంగను కాదు. మరి అతను చర్య చెబుతున్నాడు, ఆయన ఉద్దేశం చెబుతున్నాడు, ఆయన క్యారెక్టర్ చెబుతున్నాడు, మంచి పద్ధతి. నేను దొంగను కాదు, ధైర్యంగా చెప్తున్నాడు. మరి ఇసుకే కూడా చెప్పుకున్నాడు, యథార్థ హృదయుడు నేను ఏ విధంగా నీ సేవ జరిగించాను అది కూడా గుర్తు చేసుకో. నేను కొద్దిగా పొరపాటు చేసినందుకు నన్ను ఈ విధంగా శిక్షించబోతున్నావు కావాలు, ప్లీజ్ డాడీ నన్ను క్షమించు అని చెప్పాడు కదా అతను కూడా. మరి ఇలాంటివన్నీ కూడా చెప్పుకున్నాడు కదా. ఈయన చెప్తున్నాడు, ఇది పరిసైడు అంటాడు, చెప్పుకోవడం తప్పు కాదు. నేను చోరుని దొంగను కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల వలనైనను అనేకులు మరి చట్ట విరుద్ధమైనటువంటి ధర్మశాస్త్ర విరుద్ధమైన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటా ఉన్నారు. నేను అలాంటి వాడిని కాదు, ధర్మశాస్త్ర సహితమైన జీవిత విధానంలో కొనసాగుతున్నటువంటి వాడిని. అలాగనే ఈ సుంకరి వలె కూడా వీడు కూడా పెద్ద దొంగ, లంచాలు తీసుకునే బ్యాచీయుడు. సో ఇతను ప్రార్థన చేస్తున్నాడు ఏడుస్తూ, దొంగ ఏడుపులు ఏడుస్తూ. సో వీడి వల్లే కూడా నేను దొంగడు కాదు, నేను చాలా ఆనెస్ట్ అని ఈ విధంగా ప్రార్థన. చాలా గొప్ప విషయమే అది. ఏం తీసేస్తావు ఇందులో ఉంది విషయము. మరి ఇంకోటి చూద్దాం. వారమైన 2 మారులు నేను ఉపవాసం ఉంటాను. నేనైతే సంవత్సరంలో ఆ గుడ్ ఫ్రైడే రోజు 3 గంటల వరకు ఉంటా. ఆ గుడ్ ఫ్రైడే రోజు ప్రేయర్ అయిపోయేదా, అదే గొప్ప ఉపవాసం జీవితానికి. మరి వారానికి 2 days ఉంటున్నాడు. ఉపవాసం అంటే గొప్ప లక్షణం. అది గొప్ప మరి విలువైనటువంటి ప్రార్థన జీవితానికి, ఆత్మీయ ఎదుగుదలకు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు దోహదం చేసేటువంటి విధానం. అది మంచి లక్షణం. అది ప్రార్థన ద్వారా జటిల సమస్యలు తొలగిపోతాయి అని చెప్పి యేసు ప్రభువు అని చెప్పాడు. మోగ దెయ్యాలంటే, బలమైన దెయ్యాలంటే, సేన దెయ్యాలంటే, ఇవన్నీ ఇవి కూడా మొండి దెయ్యాలని కూడా మొండి సమస్యలైనా తొలగిపోయే పరిస్థితి ఉండాలంటే వెనకాడకుండా మరి ఉపవాస ప్రార్థన ఎసెన్షియల్ అని చెప్పాడు. సో ఉపవాసం 2 సార్లు 2 రోజులు ఉంటున్నాడు వారానికంటే. గొప్ప మరి లక్షణం ఉంది, ఇతరులో అలవాట్లు ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా నా సంపాదన అంతట్లో 10 వంతు చెల్లించుకున్నాను. ఈరోజు కానుకలు ఇవ్వడంలో చాలా పూర్గా ఉంటారు కదా, చాలా వెనకబడి ఉన్నారు ప్రజలు. దందాలు ఇప్పుడు 10 రూపాయలు, 5 రూపాయలు, మరి 20 రూపాయలు టాప్. ఏం ఇస్తున్నాము? 20 రూపాయలు. అది ఎంతో దారుణమైనటువంటి విషయం. 10వ వంతున సంపాదన ధైర్యంగా ప్రకటిస్తాము, గొప్ప విషయం. మరి అవన్నీ కూడా మనం అనుసరించాల్సినటువంటివి, అతనిలో నుండి మనం రిసీవ్ చేసుకోవాల్సినటువంటి గొప్ప పద్ధతులు ఉన్నాయి.
అయితే ఇతరులను తృణీకరించడం అనేటువంటిది పాపిని ప్రేమించాడు యేసు ప్రభువారు, పాపాన్ని ద్వేషించాడు. సో వీడి వల్ల అసహించుకోండి, వీడు అసలు అంటరాని వాడి లోపల రావడానికి అనర్హుడు అన్నట్టుగా మరి ఇతని బిహేవియర్ ఉంది. ఈ శంకర్ అనేవాడు ఇటు లోనకు రావడానికి పరిశుద్ధ స్థలంలో ఆ ప్రిన్సెస్ దాటడానికే మన అనర్హుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇతరులను తృణీకరించడం అనేటువంటిది ఇతను కాదు. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఇతరులను ప్రేమించాలని వలె పాపిని ప్రేమించాడు ఆయన. మరి పాపిని ప్రేమించి ప్రాణం పెట్టినటువంటి దేవుడు. కాబట్టి హెచ్చించుకునేటువంటి పద్ధతి ఉండకూడదు అనేటువంటి చెప్పే దానికోసం ఈ చక్కని ఉపమానం చెప్పినటువంటిదిగా మనం అర్థం చేసుకున్నాం. ఎవడు దీనుడై దీనత్వము నలిగిన హృదయం కలవాడంటే తగ్గింపు అనేటువంటి దీనికి మనం మరి పర్యాయ పదంగా సూటబుల్ మరి అర్థంగా మనం దీనికి అన్వయించవచ్చు. ఓకే, మరి తర్వాత దీనికి ఇంకా మ్యాచ్ అయ్యేటువంటి ఉపమానాలు ఎన్నైనా చెప్పవచ్చు. నయమాన్ గురించి చెప్పవచ్చు. ఇతను డిప్యూటీ కింగ్ హోదాలో ఉన్నాడు. వాస్తవంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా ఆ రోజుల్లో డిప్యూటీ కింగ్ హోదాలో ఉన్నాడు ఆయన. సర్వ సైన్యాధిపతి, పరాక్రమశాలి, దేవుడే ఇతను వాడుకుంటున్నాడు. ఇతని ద్వారాగా అద్భుతమైన విజయాలను ఆ దేశానికి సమకూరుస్తూ ఉన్నాడు కదా దేవుడు. అయితే ఇతనికి కుష్ఠరోగాన్ని ఎందుకు అనుమతించాడు? ఇతని జీవితం ద్వారా సమాజానికి ఒక సందేశాన్ని మరి అందించాలి, ఒక గుణపాఠం నేర్పించాలి అనేటువంటి ఉద్దేశం దేవుడు ఉందని మనం నమ్మాలి. మరి ఆ యొక్క నువ్వు వెళ్ళి అంటాడు కదా, నువ్వు వెళ్ళి తప్పకుండా ఆ యోర్దాను నదిలో 7 సార్లు నువ్వు తప్పకుండా నీకు స్వస్థత వస్తుందని చెప్పి అతని యొక్క మరి శిష్యుని పంపించి ఎలీషాకు చెప్పినప్పుడు అతడు కోపపడతాడు, అనేజీగా ఫీల్ అవుతాడు. రిసీవింగ్ ఫార్మాలిటీస్ కూడా తెలివి పాస్టర్ గారికి మా ఊళ్ళో లేవా ఇంతకంటే మరి తేటగా మంచి మంచి ప్యూర్ వాటర్ ప్రవహించే నదులు ఎన్నో ఉన్నాయి, పలానా నదులు, ఏ మురుగు నీళ్ళు ప్రవహించే నదులు యోర్దాను అంటున్నాడు చెప్తున్నాడు. కానీ నదిలో మునిగి స్వస్థపడే పద్ధతే ఉంటే మా ఊళ్ళో లేవు నదులు, అక్కడ మునిగి స్వస్థపడవచ్చు నిద్ర అని చెప్పి మరి అలిగి వెళ్ళిపోతాడు. మరి అతను కన్విన్స్ చేస్తాడు. అతను సేవకుడు ఏం చెప్పాడు, నీకు ఒక బస్తా అదనంగా బంగారం తెమ్మన్నాడా, వెండి తెమ్మన్నాడా, లేకపోతే 100 ఎద్దులు 100 గొర్రెలు దహన బలి ఏమన్నాడు, దేవుడి పేరట ఇవ్వమన్నాడా? మరి ఇదేం లేదు కదా, మునిగి స్నానం చేసి బాగుపడమన్న దానికి నువ్వు ఫీల్ అవుతావేంటి? తగ్గించుకో, ఆయన మాట విని. ఎవడు దీనుడే నలిగిన హృదయం కలవాడు నా మాట వినాలి, దేవుడి మాట వినాలి, దైవసేవుడి మాట వినాలి, తగ్గించుకోవాలి. నువ్వు సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, డిప్యూటీ కింగ్ కావచ్చు, తగ్గించుకో. ఆయన చెప్పినట్టు చేయన్నప్పుడు తగ్గించుకున్నప్పుడు స్వస్థత. సో తగ్గించుకుంటే మనకి మరి నీతిమంతుడిగా తీర్చబడటం అనేటువంటిది ఒకటి మనం చూసాం. ఇక్కడ స్వస్థత లభించడం అనేటువంటి దీవెనను మనం చూస్తూ ఉన్నాం కదా. అట్లాగే సీదోనికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు కూడా ఆవిడ కూడా మరి ఎంత ప్రాధేయపడుతుంది. యేసుప్రభు వారు చెప్పినటువంటి 2 మాటలు చెప్తాడు. నేను ఇజ్రాయేల్లో కాయలాబడినటువంటి వారికి నేను స్వస్థత ఇచ్చేదానికోసం వచ్చాను. అన్యులకి, ఇతర సామాజిక వర్గాలకి, జాతులకి నేను సేవలు అందించే పరిస్థితి నాకు లేదు, ఆ బాధ్యత నాకు లేదు, అవసరం నాకు లేదు అన్నప్పుడు అయినా కూడా ప్లీజుడిగా వెంబడబడతా ఉంది. నెక్స్ట్ మళ్ళీ అంటున్నాడు, మరి పిల్లలతో పెట్టేటువంటి రొట్టెలు కుక్క పిల్లలు పెట్టే ఎంతవరకు సమంజసం అన్నప్పుడు న్యాయంగా కోప్పడాలి. కుక్క పిల్లలతో పోల్చడం ఎంతవరకు సమంజసం? నువ్వెంతో గొప్ప ప్రవక్తవని, మరి మేము ఎంతో ఆశతో వస్తే పెద్ద మనిషివని ఈ విధంగా మమ్మల్ని కుక్కలతో పోల్చడము, ఏమండి కుల ఫీలింగ్ చూపించడం, జాతి ఫీలింగ్ చూపించి ఎంతవరకు సమంజసం? ఇది రీజన్ కాదు నీకు అని చెప్పి మాట్లాడి తొలగిపోవచ్చు కదా నిట్టూర్పులు విడిచి. బట్ ఆమె అయినా కూడా పిల్లలు సైతం మరి కింద మా యజమానుడు బల్ల కింద పడి మొక్కలు తినేటువంటి అవకాశం పొందుకుంటాయి కదా అని ఆ విధంగా తగ్గించుకొని మాట్లాడిన దాన్ని బట్టి మాత్రమే ఆమె స్వస్థత, బిడ్డలకు స్వస్థత మరి పొందుకున్న పద్ధతి మనం తగ్గింపులో స్వస్థత వస్తూ ఉంది కదా. మరి ఇన్ని మంచి విషయాలు మనం చూస్తాం. యోహోను కూడా మరి ఎంతో తగ్గించుకుంటాడు. ఆయన వంగి చెప్పుల వారు విప్పేదాని కోసం కూడా నేను మరి యోగుడిని కాను అంటాడు. యేసుప్రభు వారు యోహోను గురించి అద్భుత సాక్ష్యం చెప్తాడు. మరి స్త్రీలు కనినటువంటి వాళ్ళ యోహోను కంటే గొప్పవాడు పుట్టలేదు, పుట్టకూడని నేను చెప్తాడు కదా. ఇతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉన్నాడు. ఈ విధంగా మంచి సాక్ష్యం చెప్పాడు. మరి అలాంటి యోహోనే పుట్టకముందే పేరు పెట్టబడింది. పౌలు గారి కంటే పరిశుద్ధులని చెప్పాలా. మరి అలాంటి ఆయన ఎంత తగ్గించుకున్నాడో మరి మనం తగ్గింపు అనేటువంటిది
మరి ఎంతో దీవెనకరమైనటువంటి లక్షణంగా మనం అర్థం చేసుకోవాలి. మరి దావీదు కూడా అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా కదా నా సమస్యలని పరిష్కారం అయినాయి అని చెప్పుకుంటాడు. దీనుడు ఈ రాజు మొరపెట్టగా అన్నాడు ఆయన కదా. ఈ సుప్రసిద్ధ గాయకుడు 150 కీర్తనలు రాసినటువంటి ఈ పాటల రచయిత మొరపెట్టగన్నాడా? లేనే లేదు. మరి ఈ దీనుడు మొరపెట్టగా, సో ఆ విధంగా తగ్గించుకుంటే మనకి దీవెన 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 అనే తగ్గింపు ద్వారా, నలిగిన హృదయం ద్వారా కూడా నలిగిన తత్వం అనేటువంటిది ఇంకా లోతుపించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. నలిగిన తత్వం అంటే మరి ఆయన మీదే ఆధారపడినటువంటి పద్ధతి అని చెప్పాలి మాట. ఆయన మీద నీవే దిక్కు, యెహోషాపాతు, హిజ్కియా ఇలాంటి వారు యేసు మరి దేవుడి మీద ఆధారపడతారు. నీవే దిక్కు, నీవే దిక్కు. అదిగో సంహరించుడు ఏ విధంగా నా భార్యని బిడ్డల్ని కూడా ఇవ్వమంటున్నాడు, మరి నాకు అసలు జయించే శక్తి లేదు, ఆఫ్టర్ నువ్వెంత అంటున్నాడు అనేది కంప్లైంట్ చేస్తాడు దేవుడు. నీవే దిక్కు, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగినటువంటిది నీవే. మరి నీ ప్రజలు, నీ బిడ్డలం మేము మా తరపున నువ్వే యాక్షన్ తీసుకోవాలని ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు తప్పకుండా ఆ విధంగా చేసినట్టు మేలు చేసిన పద్ధతి, ఆయన యుద్ధం చేసిన పద్ధతి మరి మనకు తెలుసు. ఆ విధంగా నీవే దిక్కు అని ఆధారపడటం అనేటువంటిది నలిగిన హృదయం. మరి నలిగిన హృదయం అంటే ఇంకోటి కూడా మనం చెప్పుకోవాలి. గుర్రాలు బలము, కాలి సత్తు, నరులు కాలి సత్తువ, దీన్ని బట్టి నేను సంతోషించాను. కృప కొరకు మరి ఎదురు చూసేవాళ్ళు, విజ్ఞాపన చేసేవాళ్ళు, ఆధారపడేవాళ్ళు కదా. ఆ విధంగా అలాంటి వారిని నేను ఇష్టపడతా, ప్రేమిస్తా, వాళ్ళ చేరువుగా ఉంటా, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా అని చెప్పాడు కదా. మరి కృప కొరకు కనిపెట్టేవారంటే ఆయనకి ఇష్టమని మరి చెప్పినటువంటి సందర్భం. కాబట్టి నలిగిన హృదయంతో ఆయన కోసం మనం ఆధారపడాలి. ఆయన మీద మరి ఆధారపడి ఆయన వైపు చూసేటువంటి మనుషులు అంటే మరి ఆయనకి ఇష్టమైనటువంటిది మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ ఫైనల్గా ఒక వార్డ్ చెప్పి ముగిస్తాం. నూట 19, 26 ఇది ఒకటి చాలా కీర్తన 119వ కీర్తన 26వ వచనం. ఓకే, థ్యాంక్ యూ. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు గారు, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. మరి 51 కీర్తనలో ఆయన చర్య ఏమిటో మనం చూడవచ్చు. ఆయన జీవితంలో ఒకే ఒక తప్పు చేశాడు. మరి ఆ తప్పు గురించి ఆయన ఏ విధంగా ప్రాధేయపడి పశ్చాత్తాప హృదయంతో మరి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, క్షమాపణ కోసం ప్రార్థన చేస్తున్నాడో మనకు అర్థం చేసుకోవచ్చు కదా. 51 కీర్తన అంటాడు, దేవాని కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. ఏసేపు అంటాడు, దేవునికి వ్యతిరేకంగా ఇంతటి దుష్కార్యం నేను చేసి ఈ పాపము పట్టుకోలేను అంటాడు. ఇక్కడ నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు తాను కదా. మరి ఆ విధంగా మరి 16 అంటాడు, 16 వచనం, దేవాలయందు శుద్ధ హృదయం కలుగువేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము, నీ సన్నిధుల నుండి త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొక్క నుండి తీసివేయకు, నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము. 16లో, నీవు బలిని కోరువాడు కావు, కోరినేడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. ఈ విధంగా మరి నా పాపం పోవునట్లు నన్ను బాగు కడుగు, నేను చేసిన పాపం నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, నన్ను క్షమించు, నన్ను బాగుగా కడుగు, నా దోషము పోవునట్లు నన్ను కడుగు అనే విధంగా మరి రక్షణానందాన్ని నా ఎదురుని తీసివేయద్దు అని దినమంతే నేను చేసిన నా ఆర్త ధ్వని వల్ల ఎముకలు క్షీణిస్తున్నాయి అని కూడా చెప్తాడు కదా. నా పరుపు తేలజేయించున్నాం అంటాడు. అంటే అపరాధ భావన శ్వాస అయి పాపం చేసినప్పుడు
ఆ అపరాధ భావనతో అతను ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. నా ఎముకలు క్షీణించిపోతా ఉన్నాయి. అంటే పరుపు తడిసిపోయిందాకా ఏడుస్తూ ఉన్నాడు, గిండు తడిసిపోయిందాక తెల్లవారు. ఆ విధంగా అపరాధ భావనతో ఆయన క్షీణించిపోయి ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి అంతగా పశ్చాత్తాపడి మరి ప్రాధేయపడి దేవుణ్ణి మరి బ్రతిమాలి ప్రార్థన చేసుకున్నటువంటి పద్ధతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా చర్య అంతా నేను చెప్పుకోనగా నాకు జవాబు, అప్పుడు మాత్రమే ఆయన జవాబు ఇచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. అంతకుముందు బిడ్డ చనిపోయినప్పుడు కేవలం ప్రయోజనాన్ని ఆశించి ప్రార్థన చేశాడు కదా, కేవలం ఆయన మరి దీవెన కావాలని కావలసిన అంశాలను ఎత్తుకుంటుని ప్రార్థన చేస్తే దీవెన రాదంటండి, దీవెన రాదట. మరి మన చర్యలు, తొందరపాటు మాటలు, పాపపు క్రియలు, దురాలోచనలు, పాపపు ఇచ్చలు, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి మరి ఈ లోపాలన్నీ కూడా ఒప్పుకొని క్షమాపణ పొందిన తర్వాత మాత్రమే మరి మనకు కావలసినటువంటి దీవెన గురించి మరి ప్రస్తావించినప్పుడు మరి అప్పుడు మాత్రమే మన ప్రార్థనకి జవాబు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ విధమైనటువంటి పద్ధతి మన చర్య అంతా చెప్పుకోవాలి కదా. ఆ 14 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడినటువంటి మహిళ కూడా చర్య అంతా చెప్పి 14 సంవత్సరాల నుండి ఈ విధమైనటువంటి పద్ధతిని బాధపడతా ఉన్నాను. అనేక మంది డాక్టర్స్ దగ్గర, వైద్యుల దగ్గర తిరిగాను, డబ్బులన్నీ పోగొట్టుకున్నాను, మరి అనుకోని విధంగా వస్తున్నావు. మరి మరి దక్షిణాన మరి గాజా, మరి పశ్చిమ ఉత్తరాన మరి తూర్పు సీదోనులు, సిరియా దేశం వరకు యేసుప్రభు వారు, మరి దెకపోలి పశ్చిమాన, అండ్ తూర్పున మహాసముద్రము, మృత సముద్రము దక్షిణాన మరి గాజా ఉంటుంది. ఈ సరిహద్దుల్లో సమరయ, గలలయ, యోదయ ఈ ప్రాంతాల మధ్యలో మరి పెద్ద పట్టణాలుగా ఉన్నాయి. ఈ భూభాగం మొత్తం కూడా యేసుప్రభు వారు మరి పాదయాత్ర చేశాడని చెప్పాలి. భూలోకంలో యేసుప్రభు వారు మొట్టమొదట మహాపాదయాత్ర చేశాడు. ప్రజల శ్రేయం కోసం, ప్రజలు బాగు చేసే దానికోసం, విడుదల స్వస్థతలో ఇచ్చేదానికోసం చేశాడని చెప్పాలి యేసుప్రభు వారు. మరి అలాంటి గొప్ప స్వస్థతలు ఇచ్చేటువంటి దేవుణ్ణి మనం కనుక మన పాపాలు ఒప్పుకుని చర్య అంతా చెప్పుకొని మరి ఆయన అడిగితే తప్పకుండా మన సమస్యను కూడా ఆయన పరిష్కరిస్తాడు. ఆ చర్య అంతా చెప్పుకోవాలి. ఆమె చెప్పుకుంది, రక్తస్రావంతో బాధపడి ఈ విధంగా బాధపడ్డాను, నీ చరిత్ర నేను విన్నాను, నీ ఉన్నత చరిత్ర, నీ ఘనమైన చరిత్ర విన్నాను, ఈ విధంగా నీ వల్ల మేలు జరుగుతుందని నమ్మాను, విశ్వాసంతో వచ్చాను అని చెప్పినప్పుడు నీ విశ్వాసం, నీ నమ్మకం చెప్తాడు కదా. అది ఆ విధంగా మరి లూదియా కూడా అంటుంది. మరి ఆమె చర్య ఏంటి చెప్పింది? ఆమె ఏమంటుంది? నేను విశ్వాసాన్ని నమ్మితే నా ఇంటికి వచ్చి నా గృహాన్ని నువ్వు దర్శించాలి. అంతవరకే ఆమె యొక్క చర్య. ఏమండి, ఆమెకున్నదే చర్య. మరి హిజ్కియా కూడా చెప్తాడు, మరి నేను యథార్థ హృదయంతో నీ పరిచర్య ఏ విధంగా కొనసాగించానో మరి అది కూడా జ్ఞాపకం చేసుకొని చెప్తాడు. ఈ విధంగా మన చర్య అంతా చెప్పి కదా, మన లోపాలు కూడా ఎత్తి చూపించాలి. మనం మన దేవుడికి ఏ విధంగా వాడబడ్డాం ఆ విషయాలు కూడా జ్ఞాపకం చేయాలి. మరి ఇవన్నీ కూడా చెప్పి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు, మనకు కావాల్సిన మేలు చేస్తాడు, స్వస్థతనిస్తాడు, మరి దీవెననిస్తాడు అనేటువంటిది వాక్యం ద్వారా నమ్ముతున్నాం. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్. అందరికీ వందనాలు.